ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి శంషాబాద్ నుంచి దాదాపు ఒక 7.5-8 కిలోమీటర్లు అవుతుంది. టెంపుల్ అయితే మంచి వాతావరణంలో ఉంది. అసలు చూసుకున్నట్లయితే అసలు బాగా అల్టిమేట్. అసలు ఇంత పురాతన టెంపుల్ ఇక్కడ ఉందని నాకు ఇంతవరకు తెలియదు. జస్ట్ ఏదో యూట్యూబ్లో ఏదో వీడియో కనిపిస్తుందని టెంపుల్ అయితే కనిపించింది. అల్టిమేట్ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే జస్ట్ ఆడ పార్కింగ్ పెట్టేసి ఇట్లా అయితే టెంపుల్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాం. నా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నుంచి 11 వరకే ఉంది. ఈవినింగ్ మళ్ళీ 4 తర్వాత ఉంటుందంట. తొందరగా అయితే టెంపుల్లోకి వెళ్దాం. ఎందుకంటే గుడి అయితే కాసేపట్లో బంద్ చేయబోతుంది. టెంపుల్ అయితే కాసేపట్లో క్లోజ్ అవుతుంది కాబట్టి తొందరగా దర్శనానికి అయితే వెళ్దాం. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మీకు మిగతా అంతా చూపిస్తాను. నెక్స్ట్ డ్రోన్ షాట్స్ కూడా ఉంటాయి, చూడండి. మా తమ్ముడు, మా మరదలు, మా డాడీ అయితే ఇప్పుడే జస్ట్ గుడిలోకి వచ్చారు. ఫ్రెండ్స్ చూడవచ్చు, ఇక్కడ మనం చూసినట్టయితే టెంపుల్ ఎంత బాగుందనేది మీరు ఒకసారి. చాలా పురాతనమైన టెంపుల్, మొత్తం రాయితో కట్టిందనమాట. ఇది ఈ కాలంలో అయితే కాదు టెంపుల్ 100%. ఎందుకంటే చాలా పాతకాలం కట్టడం అయితే కనిపిస్తుంది నాకు. ఇది చూసుకున్నట్టయితే మెయిన్ గర్భాలయం అనమాట. అది శ్రీరాముని సీత యొక్క గర్భాలయం. అది మనం చూసినట్లయితే టెంపుల్లో కూడా మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, చాలా చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. అన్ని టెంపుల్ లోపల అనమాట ఇదంతా కూడా ప్రాంతం. మనం అక్కడ చూసినట్లయితే గాలిగోపురం ఉంది. చూసారా, అయితే గాలిగోపురం అంట, మెయిన్ రాజగోపురం అంటారు దాన్ని. ఇది చూసుకున్నట్లయితే మొత్తం ప్రాకారం అనమాట. ఇది చుట్టూ ప్రాకారాలు కానీ. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా పెద్దాడితో అయితే మేము టెంపుల్కి వచ్చినాం. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. ఫ్రెండ్స్ పుట్టా మోటో ట్రావెలర్. హాయ్ గైస్, ఇప్పుడైతే మా పెద్దాడితో టెంపుల్కి వచ్చినాము గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు
తెలుగు మోటో ట్రావెల్. ఎక్కువ వేణ పాప
ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం వచ్చేసి టెంపుల్కి వెళ్ళాం కదా, టెంపుల్ నుంచి అయితే రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మన ఎయిర్పోర్ట్ ఒకసారి మా పేరెంట్స్కి చూపిద్దామని అయితే తీసుకురావడం జరిగింది. మా పేరెంట్స్ అండ్ మా మరదలు మా తమ్ముడు వీళ్ళు అయితే ఆల్రెడీ కార్లో వెళ్ళిపోయారు. నేను మా పెద్ద అబ్బాయి మా తమ్ముడు కొడుకు ముగ్గురం అయితే బండి మీద వచ్చేసి అక్కడ పార్కింగ్లో వెహికల్ పెట్టేసి లోపలికైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఏంటంటే జీవితంలో ఒక్కసారి కూడా మా వాళ్ళు ఎయిర్పోర్ట్ చూడలే అనమాట. అట్లా అని చెప్పి మేమైతే ఎయిర్పోర్ట్ చూపించడానికి ఈరోజు తీసుకొచ్చాము. అంతా వాకింగ్ వేది. ఏమవుతుంది డోర్ని వాళ్ళు ఓపెన్ చేస్తారు, బటన్ వస్తే ఓపెన్ చేస్తే మెట్లకి వస్తాయి. మనం మెట్లకి ఎలా ఫ్లైట్లో పోవచ్చు. అవునా? ఆ ఫ్లైట్ అంటే భయం అయితే లేదా? భయం కాదు. ఇంతకుముందు వచ్చామా? ఇప్పుడేనా? ఇలా మనమే పనే ఇప్పుడు రాలే రాలే వచ్చినాయన రాలే. ఎందుకు రాలే? నాకేం పని నీకేం పనా? ఎక్కడైనా ఓనికి టికెట్ ఉంటేనే ఆ లోపల పంపిస్తారన్నమాట అందరిని. అర్థమైందా? టికెట్ ఉంటే దాని లోపల పంపిస్తారు, లేకపోతే ఇక్కడ నుంచే చూసుకోవాలి అంతే. ఓన్లీ విజిటింగ్ వాళ్ళ లాస్ట్ ఫైనల్ ఇక్కడే అనమాట. ఇది దాటి లోపలికి పంపించారు. లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా టికెట్ పర్చేజ్ చేయాల్సింది. పోతుంటే మనం ఎక్కడ వచ్చినాం? రియాన్స్ సారీ వేదాంశక. మనం ఎక్కడ వచ్చినాం? వేదాంశక. మనం ఎక్కడ వచ్చినాం? రియాపాప. ఏది రియాపాప? సో గైస్, ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.